అనవసరంగా పాస్ చేయలేదు, ఫెయిల్ చేశారు. ఎలాగోలా మేడం ముందు యాక్టింగ్ చేయాలి, సరేనా? ఎలా యాక్టింగ్ చేయాల్సిందే. అవును, అందరం బాగా యాక్టింగ్ చేయాలి, లేకపోతే మనకి మంచి మార్క్స్ రావు. మాకు 15 నిమిషాలు ఈ క్లాస్ రూమ్ కావాలి. సడన్ గా క్లాస్ రూమ్ అంటే ప్రతి వారికి ఏదో పని ఉంటుంది, చేసుకోమని చెప్పి క్యాంటీన్ కి తీసుకెళ్లి స్పెషల్ టీ కాఫీలు ఇప్పించండి. అవి తాగని వాళ్ళకి పాలు ఇప్పించండి. అవి కూడా వద్దంటే చాక్లెట్లు కొనివ్వు. క్యాంటీన్ ఓనర్ రిక్వెస్ట్ చేయి, ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టు. డబ్బు లేకపోతే అప్పు చేయి. ఏమైనా సరే మాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. సరే రండి క్యాంటీన్కి వెళ్దాం. పాస్ కావాలా నీకు? క్లాస్ లో ఫస్ట్ బెంచ్ కి లాస్ట్ బెంచ్ ఎవరు తగ్గించలేదు. ఎగ్జామ్ లో కాపీ కొట్టాలి, సిగ్గు కాలేదు? పొరగి నుంచి మిగతా వాళ్ళని బాగుపడతారు. బాగుపడటానికి మీ లెసన్స్ వినటానికి ఇక్కడ ఎవరున్నారో చూసి మాట్లాడండి. నాకేదో సమాధానం చెప్తావా? నిన్ను ఫెయిల్ చేస్తా. ఫస్ట్ బెంచ్ వాడు పాస్ అవడానికి వాడి దగ్గర థియరీ ఉంటుంది, కానీ వాళ్ళంటి లాస్ట్ బెంచ్ వాళ్ళు ఫెయిల్ అవడానికి ఏ థియరీ ఉంటుంది? వాడు పట్టుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాడు, మేము సింపుల్ గా దొరికిపోతాం. వాడు కరెక్ట్ గా పాస్ అయిపోతాడు, మేము ఫెయిల్ అయిపోతాం. వాడికి మాత్రం అప్రిసియేషన్స్, మాకు మాత్రం ఇన్సల్ట్స్. వాడు మాత్రం పాస్, మేము మాత్రం ఫెయిల్. అసలు ఎవర్రా మీరంతా? ఎవరి పేపర్ కరెక్ట్ చేసి మీరు ఫస్ట్ ఇచ్చాడో వాడి వెనక వాడిని, ఎవడు క్లాస్ వచ్చాడని ఎగుతూ డాన్స్ చేస్తున్నాడో వాడు ముందు వాడిని, ఎవరొచ్చి క్లాస్ లో స్వీట్స్ పంచుతున్నాడో ఎగ్జామ్ లో వాడి పక్కదాన్ని. కొన్ని వందల డౌట్స్, ప్రతి సబ్జెక్ట్ లో డౌట్స్. మీ లెసన్స్ ఏమి అర్థం కానీ స్టూడెంట్లం, మీ స్టూడెంట్లం. వాడు రాసిన దానికి మేము రాసిన దానికి ఏం మార్పు ఉంది మేడం? అది వాడు రాసింది, ఇది మేము రాసింది, అంతేగా తేడా. అక్కడ వాడు రాసింది కరెక్ట్ అయితే ఇక్కడ మేము రాసింది మాకు మార్క్స్ వేయండి, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ మేము రాసింది తప్పైతే అక్కడ వాడు రాసింది తప్పే. మళ్ళీ ఫెయిల్ చేయండి, మేము మళ్ళీ మాతో తీసుకెళ్ళిపోతాం. ఇదంతా మా తల్లిదండ్రులతో మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కాదు మేడం. వాడు రాసింది, మేము రాసింది, అందరం రాసింది ఒకటే అని చెప్పడమే మా ఉద్దేశం. వాడు రాసిన దానికి వాడు క్లాస్ ఫస్ట్ వస్తే మేము రాసిన దానికి మేము ఫెయిల్ అవుతూనే ఉన్నాం. మీరు ఆ రోజు మా పేపర్స్ కరెక్ట్ చేసేటప్పుడు ఒక్క క్షణం మేము రాసింది చదువుంటే వాడి పేపర్స్తో కంపేర్ చేసి ఉంటే మాకు కూడా మంచి మార్క్స్ వేసేవారు. అదే కానీ జరుగుంటే మా రిజల్ట్స్ ఇంకోలా ఉండేవి మేడం, ఇంకోలా ఉండేవి. డ్రాయింగ్ బాగా వేసాడని వాడికి మంచి మార్క్స్ వేశారు, మరి బాగా రాసి మాకెందుకు పోయారు? ఎగ్జామ్లో 80లో బాగా రాయకపోయినా SC1లో బాగానే రాసాం కదా, ఎలా రాసాం? వాడి వల్ల కాదా? రాయడానికి మేము ఎంత కష్టపడ్డాం, చూపించడానికి వాడెంత కష్టపడ్డాం, అయినా మేము అన్ని రాసామే. చిన్నప్పటి నుంచి వాడు చూపిస్తేనే పాస్ అయ్యాను. ఈసారి కూడా వాడు చూపించాడని అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాడు. ఇప్పుడు వచ్చి మీరు మమ్మల్ని పాస్ చేయలేరా? ఎగ్జామ్ లో పాస్ అవడానికి ప్రతి ఒక్కరి దగ్గర 2 ఆప్షన్ ఉంటాయి. ఒకటి చదివి పాస్ అవటం, 2 కాపీ కొట్టడం. వాడు మొదటిది ఎంచుకుంటే మేము రెండోది సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకోసారి చిన్నప్పుడు అమ్మ ఎందుకు చదవమంటుందో తెలియదు, మార్కులు ఎందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది మేడం, చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించే పుస్తకాలతో కళలో యుద్ధం చేశాడు మేడం, కళలో యుద్ధం చేసేవాడు. ఎగ్జామ్ బాగా రాయడం అంటే బాగా చదవడం కాదు మేడం, అందంగా రాయడం, అర్థమయ్యేలా రాయడం. అందుకే వాడు ఎంత చూపించినా కొన్ని అర్థం కాక అన్ని రాయలేకపోయాం. ఎంత బాగా రాసినా మార్క్స్ రాలోటు అలాగే ఉండిపోయింది మేడం, అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ వాడు చూపించిన ఆన్సర్స్ లో అన్ని, డ్రాయింగ్ లో ఒకటి, బిట్ పేపర్ లో ప్రతిదీ కాపీ కొడుతూనే ఉన్నాం మేడం, కాపీ కొడుతూనే ఉన్నాం. వాడికి ఏమంటే చాలా ఇష్టం మేడం, చాలా ఇష్టం. మీరు ఒక్కసారి మాకు మార్క్స్ వేయండి, కష్టం లేకుండా పాస్ అయిపోతాం. ఎప్పుడో మార్చిలో మొన్న అక్టోబర్ నుంచి చదివిస్తూనే ఉన్నాం మేడం, చదివిస్తూనే ఉన్నాం. ఇంకా చదవడం వాడి వల్ల కాదు మేడం. కుదిరితే ఎక్కువ మార్కులు వేయండి, లేదంటే కనీసం పాస్ చేయండి. కానీ మేము కరెక్ట్ గా రాసామని గుర్తించండి మేడం, దయచేసి గుర్తించండి. ఎలా యాక్ట్ చేసామంటావు? బాగానే యాక్ట్ చేసాం మేడం, నన్ను చూద్దాం. బాగానే యాక్ట్ చేసాం.
మేడం నమ్మేసి ఉంటారు. పట్టండిరా మేడం నమ్మేసారి మీ పేపర్స్ నమ్మేసింది. మేడం నమ్మేసింది. చాలా బాధగా ఉందిరా. ఒక్కసారి మీ లాంటి వాళ్ళని పాస్ చేయాలని. ఎలా చదవాలో కార్డు రాయి, ఎవరిని అడగాలో తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కొట్టోళ్ళు. ఇంకా వీళ్ళంతా పాస్ అయిపోయినట్టే. మేడం వెళ్ళిపోయింది. వాళ్ళు యాక్టింగ్ చేశారా? మేడం నమ్మేసింది. పేపర్స్ ఎందుకంటే లాంటి ఎలా పాస్ అవ్వాలో దారి కనిపెట్టారా? ఇంక పేపర్స్ ఎందుకు? మేము పాస్ అయిపోయాం కదా. పాస్ అయిపోయారు.